అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్ వాళ్ళ 16th మే ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నికాయ్ 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 1% మేర, షాంఘై 0.3% మేర నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తే నాస్డాక్ 0.2% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా S&P 500 0.5% మేర, డౌ జోన్స్ కూడా దాదాపు 0.5% పైగా లాభాలతో నిన్న ముగిసింది. గోల్డ్ పరంగా చూస్తే గోల్డ్ ప్రైజెస్ రైజ్ ఓవర్ 1% ఆన్ సాఫ్టర్ డాలర్ అండ్ వీక్ ఎకానమిక్ డేటా. ఏదైనప్పటికీ $3,200 పైన స్టిల్ గోల్డ్ ట్రేడ్ అవుతూ ఉంది. అదొక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడొచ్చు. జపాన్ ఎకానమీ కాంట్రాక్ట్స్ బై ఎ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ 0.2% ఫ్రమ్ ప్రయర్ 3 months యాజ్ ఎక్స్పోర్ట్స్ ఫాల్. సో అదొకటి. జపాన్ ఎకానమీ అనుకున్న దానికంటే 0.2% మేర కొద్దిగా క్షీణించిందని కూడా ఒక వీక్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఓవరాల్గా జపాన్స్ ఎకానమీ కాంట్రాక్టెడ్ 0.7% ఇన్ ద ఫస్ట్ క్వార్టర్, ఆల్సో మోర్ దాన్ ద 0.2% ఫాల్ ఎక్స్పెక్టెడ్ బై ద రాయిటర్స్ పోల్. సో ఇది మేజర్గా యుఎస్ స్టాక్స్ ఆర్ బైండ్ ఫర్ నౌ బట్ లర్కింగ్ డేంజర్స్ కుడ్ వెయ్ దెమ్ డౌన్. సో ఇవన్నీ పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ట్రంప్ సేస్ ఈ డజంట్ వాంట్ యాపిల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా, ఐ హ్యాడ్ ఎ లిటిల్ ప్రాబ్లమ్ విత్ టిమ్ కుక్. సో ఒకవైపు ఇండియాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెబుతూ పాక్కి మరొకసారి IMFతో $1 billion లోన్ ఇప్పిస్తూ పాక్ని మరొక గొప్ప దేశంగా కీర్తిస్తూ ఇండియాకి మెల్లిమెల్లిగా తన అసలు స్వరూపాన్ని డొనాల్డ్ ట్రంప్ బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడాన్ని, యాపిల్ ప్రోడక్ట్స్ చేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఇండియాలో యాపిల్ ప్రోడక్ట్స్ ఏడాదికి తయారవుతున్నాయి. ఇవన్నీ ఎగుమతి అవుతున్నాయి చైనాతో. ఎందుకంటే ఈ స్టాన్స్ చైనాతో ఒప్పందం కుదరనంత వరకు ఇలాంటి దీని మీద ఎప్పుడు ప్రస్తావన లేదు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఇండియాలో యాపిల్ ప్రోడక్ట్స్ తయారు చేసినప్పటికీ ఎప్పుడైతే చైనాతో ట్రేడ్ డీల్ కుదిరిందో అప్పటి నుంచి తన వైఖరి కూడా మారింది డొనాల్డ్ ట్రంప్ది. దీంతో మరి ఏ విధంగా ఇది ఇంపాక్ట్ మారుతుంది ఇండియాలో, ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ కంపెనీ ఇండియాలో చాలా ప్లేయర్స్తో ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడ మరింతగా తన సత్తాను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ డిక్టాట్ టిమ్ కుక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఏదైనా మారుతాయా అన్నది కూడా మనం గమనిస్తూ ఉండాలి. బట్ ప్రభుత్వం మాత్రం ఈ వ్యాఖ్యల తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నది కంపెనీ కాబట్టి ఇమీడియట్గా ఇంపాక్ట్ ఉండదని చెప్తున్నప్పటికీ కూడా ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ లేకపోయినా లాంగ్ టర్మ్ ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రంప్స్ క్లెయిమ్ ఇండియా ఆఫరింగ్ 0 tariffs ఆన్ US గుడ్. సో మనతో ఏమాత్రం చర్చలు జరపకపోయినా డైరెక్ట్గా అంటే మరి ఆయన కల్లో కనిపించినట్టు చెప్తారో లేకపోతే ఆయన ఊహాతీత శక్తికి పదును పెట్టాలనుకుంటున్నారో తెలియదు, కానీ సడన్గా ఉన్నట్టుండి దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇండియా 0 tariffs అంటే ఏ ప్రోడక్ట్స్ మీద అసలు తారిఫ్సే విధించకుండా US నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా రెడ్ కార్పెట్ పరిచి 0 tariffsతో ఇండియాలోకి తీసుకొస్తారు, ఇండియాలోకి దిగుమతి చేసుకుంటారని చెప్తూ ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే దీని మీద అటు మన మినిస్టర్ జయశంకర్ గారు కానీ కామర్స్ మినిస్టర్ కానీ ఇవన్నీ కొద్దిగా సడన్ షాక్కి గురై, అంటే ఎందుకు ఉన్నట్టుండి అంటే అసలు మనతో ప్రస్తావన ఏది లేకపోయినా మనం అసలు అఫీషియల్గా ఏది చెప్పకపోయినా ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అని చెప్పి. సో ఈ 0 tariffs అనేది పరోక్షంగా 2 కంట్రీస్కి బెనిఫిట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇంకా స్టిల్ అది ఇప్పటికిప్పుడు అలాంటి ప్రకటన చేయడం ఇమ్మెచ్యూర్ అని చెప్తూనే ఈ 0 tariffs అనేది అటు US నుంచి ఇండియాకి వచ్చినా, ఇండియా నుంచి USకి వెళ్ళినా కూడా ఈ 0 tariffs అనేది 2 దేశాలకి బెనిఫిట్ అయినప్పుడు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందనేది కూడా మనం చాలా స్ట్రాంగ్గా అయితే ఈ విషయాన్ని చెప్తున్నాము. ఎప్పుడైతే పాకిస్తాన్తో గొడవ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తన వైఖరి డొనాల్డ్ ట్రంప్ కాస్త పెక్యులర్గా బిహేవ్ చేస్తూనే ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం US బికమ్స్ ఇండియాస్ 4th largest క్రూడ్ ఆయిల్ సప్లయర్ ఇన్ ఏప్రిల్. సో రష్యాతో పక్కన పెట్టి, ఎందుకంటే రష్యాతో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మీద
సుంకాలు అధికంగా విధిస్తామని వాళ్ళతో బిజినెస్ చేయమని ఏదో విధంగా నయానో భయానో ఒప్పించి యుఎస్ నుంచి క్రూడ్ ఆయిల్ని ఇండియాకి అమ్మే ప్రయత్నం అయితే డొనాల్డ్ ట్రంప్ చేశారు. అది సఫలీకృతమైంది. యుఎస్ బికమ్స్ ఇండియాస్ 4th లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. ఇప్పుడు యుఎస్ 4th, ఎందుకంటే దాదాపుగా దాన్ని రెట్టింపు చేసుకోగలిగింది ఇంపోర్ట్స్ని ఇండియాకి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆ యుఎస్ ఇంపాక్ట్ మన మీద పోతుందని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా దీన్ని ఇట్లాంటివన్నీ కూడా, ఎందుకంటే ఒక రోజులో అయ్యేవి కాదు ఇవన్నీ, ఎందుకంటే దీనికి కొద్దిగా టైం పడుతుంది. అందువల్ల కొద్దిగా కాషియస్ మోడ్లో ఉండడం మంచిది. మార్కెట్స్ పెరుగుతూ ఉండొచ్చు, స్టాక్స్ పెరుగుతూ ఉండొచ్చు, ఓకే, ఇవన్నీ పక్కన పెడితే, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ విషయాలు కూడా మనం కొద్దిగా గమనంలో అయితే పెట్టుకోవాలి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న మాత్రం చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం కొనసాగించారు. దాదాపు 5,400 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొద్దిగా సెల్లింగ్ మోడ్లోకి దిగారు. నిన్న మన వాళ్ళు 1670 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయడం చూసాం. అండ్ ఇవాళ రిజల్ట్స్ పరంగా చూస్తే చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. BHEL, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, డెలివరీ, జూబిలెంట్ ఫార్మోవా, కల్పతరు ప్రాజెక్ట్స్, రెప్కో, టెక్స్మాకో రైల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనం యాక్టివిటీ గమనించవచ్చు. డ్యూరింగ్ ద మార్కెట్ వస్తే దాని మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. స్టాక్స్ పరంగా అంటే రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ పరంగా కొన్ని చూస్తే LT ఫుడ్స్ రెవెన్యూ 7.5% మేర పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్లో 8% మేర జంప్ మనం చూసాం. న్యూల్యాండ్ లాబొరేటరీస్ రెవెన్యూ 15% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్లో దాదాపు 60% మేర క్షీణత నమోదైంది. మార్జిన్స్ కూడా 28 నుంచి ఏకంగా 15%కి దిగివచ్చాయి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ రెవెన్యూ 26% మేర పెరగగా ప్రాఫిట్స్ 183 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. గతంలో ఇది 311 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసిన సంగతి అయితే మనకు తెలుసు. అండ్ JF కమర్షియల్ రెవెన్యూ 6% మేర పెరిగింది. ప్రాఫిట్లు 26% మేర జంప్ చూసాము. PB ఫిన్టెక్ రెవెన్యూ 17% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 140% మేర జంప్ ఇక్కడ నమోదు చేయగలిగింది. పతంజలి ఫుడ్స్ రెవెన్యూ 6.5% మేరగా ప్రాఫిట్స్ 3.5% మేర క్షీణించాయి. ఇవి స్టాక్స్ పరంగా. అండ్ IndusInd Bank, డ్యూరింగ్ ఏ రివ్యూ ఆఫ్ బ్యాంక్స్ MFI's బిజినెస్, ద ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిస్కవర్డ్ 674 crores has been diverted incorrectly recorded as interest over 3 quarters. సో అకౌంటింగ్ ల్యాప్సెస్ అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నాయి. సో దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చింది బ్యాంక్, బట్ చూడాలి. ఇన్ఫోసిస్, the company has extended its strategic partnership with the DNB Bank as ASA to accelerate digital transformation. ఒకటి రిలాక్సో ఫుట్వేర్, ద కంపెనీ హెస్ అపాయింటెడ్ ప్రిన్స్ జైన్ యాజ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. భారతీ ఎయిర్టెల్లో వాటా విక్రయం. సింగ్టెల్, ద ప్రమోటర్ కంపెనీ ఎంటిటీ ఈజ్ సెట్ టు సెల్ దాదాపుగా 8,600 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ని ఓపెన్ మార్కెట్ ద్వారా వీళ్ళు విక్రయించబోతున్నారు. కొద్దిగా డిస్కౌంటెడ్ ప్రైస్తో. సో స్టాక్లో కొద్దిగా నెగిటివ్ రియాక్షన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్కెమ్ ల్యాబ్స్, ద కంపెనీస్ ఆర్మ్ ఇంజిన్ బయోసైన్సెస్ హెస్ డిటెక్టెడ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ అఫెక్టింగ్ ఇట్స్ US యూనిట్. అదొకటి మేజర్గా స్టాక్స్ పరంగా అయితే. RVNLకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 116 crores వర్త్ ఆఫ్ ఇది వచ్చింది సెంట్రల్ రైల్వే నుంచి. మేజర్గా ఇవి అప్డేట్స్ పరంగా. డిఫెన్స్ సెక్టర్ పరంగా, డిఫెన్స్ సెక్టర్ మీద జెఫ్రీస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటే ఇండియాలో డిఫెన్స్ ప్రోడక్ట్స్ని తయారు చేయడాన్ని ఇండిజినైజేషన్ అంటాం. దాన్ని 2014 నుంచి చాలా స్ట్రాంగ్గా ఇండియా తీసుకురాగలిగింది గత 10 ఏళ్ల కాలంలో. దీనితో మొన్నటి పాక్ యుద్ధం సమయంలో కూడా మన భారతదేశంలో తయారైన ప్రోడక్ట్స్ సత్తా ఏంటో ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పినట్టయింది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా క్లియర్ కట్గా భారతదేశంలో తయారైన డిఫెన్స్ వ్యవస్థని ఆయన పొగడ్డం కూడా మరింతగా ఊతం ఇచ్చింది. దీంతో ఇక్కడి నుంచి కూడా అంటే ఆర్డర్స్ దేశంలో తయారయ్యే డొమెస్టిక్ ప్రోడక్ట్స్, డొమెస్టిక్ కంపెనీస్కి బిజినెస్ రెట్టింపు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల దేశాలకు మనం కూడా ప్రోడక్ట్స్ని విక్రయించే అవకాశం కూడా దొరుకుతుంది. దీంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్, టాటా ప్యాటర్న్స్, తర్వాత మూడవ కంపెనీగా భారత్ ఎలక్ట్రానిక్స్, 3 కంపెనీస్కి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఫేజ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి జెఫ్రీస్ అంచనా కడుతూ ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. HAL, టాటా ప్యాటర్న్స్ అండ్ BHEL షుడ్ సీ ఆర్డర్ బుక్ బ్యాక్ డబుల్ డిజిట్ EPS అనేది కూడా కంపెనీ చెప్తున్న మాట. ఏషియన్ స్టాక్స్ బాండ్స్ క్లైమ్ యాజ్ ఎ ట్రేడ్ ట్రూస్ ర్యాలీ హోల్డ్స్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అంశాలే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో JSW పెయింట్స్ లీడ్స్ ద రేస్ ఫర్ యాక్జో నోబెల్ ప్రైజ్. సో యాక్జో నోబెల్ని కొనుగోలు చేయడానికి JSW పెయింట్స్ దాదాపుగా సిద్ధమవుతోంది. ట్రంప్ వాంట్స్ యాపిల్ టు హాల్ట్ ఇట్స్ ఇండియా పుష్.
హుండాయ్ స్కాన్స్ లోకల్ స్లైడ్ షో. ఇది అంటే ఎందుకు మార్కెట్ షేర్ తగ్గిపోతూ వస్తుంది అన్న దాని మీద ఆరా తీయడానికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక టీం ఇండియాలో ల్యాండ్ కాబోతున్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడ ఐపీఓ తర్వాత కూడా స్టాక్ అంత గొప్పగా పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. హుండాయ్ మోటార్ కంపెనీ డిస్పాచ్డ్ హై లెవెల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ టు ఇండియా లాస్ట్ మంత్. దేర్ టాస్క్ ఈస్ టు ఫిగర్ అవుట్ వై ద లోకల్ యూనిటీస్ ఫేసింగ్ సస్టైన్డ్ స్లైడ్ ఇన్ ద మార్కెట్ షేర్ అమిడ్ ఎస్కలేటింగ్ కాంపిటీషన్. ఒకవైపు ఎస్యూవీ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. డిస్పైట్ ద క్రెటా ఎస్యూవీ మోర్ దాన్ హోల్డింగ్ ఇట్స్ ఓన్ అగైన్స్ట్ ఆల్ కమర్స్, ద ఆటోమేకర్ స్లిప్డ్ ద థర్డ్ పొజిషన్ ఇన్ ఫిబ్రవరి. అదొకటి. త్వరలో ఏదైనా అప్డేట్ తెలిస్తే మేబీ అది ఏమైనా షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందేమో చూడాలి. ద లాల్ షేర్ రైజెస్ అండ్ ట్రంప్స్ ఇండియా టారిఫ్ టీజర్, ఎఫ్పిఎస్ కీప్ బయింగ్. సో ఇక్కడ అధికారికంగా ఏమీ ప్రకటన రానప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట ఆధారంగా ఆయన చెప్పిన వ్యాఖ్య తోక పెట్టుకుని మన మార్కెట్స్ అంతా పెరిగాయి. నిజంగానే ఆయన జీరో టారిఫ్స్ ఇండియా మనం కుదుర్చుకుంటే ఒప్పందం అసలు మార్కెట్స్కి తిరగలేదా, అన్ని సెక్టార్స్ లాభపడతాయంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాదు. ఎందుకంటే ఒక్కొక్క సెక్టార్కి ఒక రకమైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇది చూడాలి. డిఫెన్స్ స్టాక్స్ అడ్వాన్స్ యాజ్ ఎనిమీ రిట్రీట్స్ అట్ ద గేట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. స్టాక్స్ అని కూడా అయితే ఇప్పటికే బాగా చాలా స్ట్రాంగ్గా పెరగడం. డిఫెన్స్ ఇండెక్స్ కూడా 13% మేర పెరిగింది ఈ మధ్యకాలంలో. ఇండస్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. వోడాఫోన్ ఐడియా సుప్రీంకోర్టులో మరొకసారి ఫ్రెష్ ప్లీ దాఖలు చేసింది. 45,000 కోట్ల రూపాయలతో పాటు ప్లస్ ఏజీఆర్ డ్యూస్ని వేవ్ చేయాలని చెప్పి దీని మీద కోర్టు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుందో కూడా చూడాలి. పీపీ ఫిన్టెక్ ప్రాఫిట్ ఏకంగా 3 రెట్ల దాకా పెరిగింది. కార్ సేల్స్ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. స్ట్రాంగ్ డిమాండ్ స్టిల్ ఇప్పటికీ ఎస్యూవీస్ మీదే ఉంది. రెగ్యులర్ ప్యాసింజర్ వెహికల్స్లో నార్మల్ వెహికల్స్తో కాకుండా ఓన్లీ ఎస్యూవీస్ కొనడానికి మన వాళ్ళు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. 2-వీలర్ సేల్స్ మాత్రం నెగిటివ్ దీన్ని నమోదు చేసే దాదాపు 17% మైనస్. ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో. మేక్ ఇన్ యూఎస్ నాట్ ఇన్ ఇండియా, ట్రంప్ టెల్స్ యాపిల్ సీఈఓ. ట్రేడ్ గ్యాప్ వైడన్స్ ఇన్ టారిఫ్ ట్యాంట్రమ్ మంత్. ఇండియా రివోక్స్ సెలిబీస్ సెక్యూరిటీ క్లియరెన్స్. సో సెలిబీస్ టర్కీకి చెందిన ఇజ్దాన్ వీళ్ళు కంపెనీ, ఇది ఇస్తాన్బుల్ హెడ్ క్వార్టర్ కంపెనీ. వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కింద 9 ప్రాంతాల్లో సెలిబీ అటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ చేపడుతోంది. వీటన్నిటినీ కూడా ప్రస్తుతానికి సెక్యూరిటీ క్లియరెన్స్ రివోక్ చేయడం జరిగింది. ఎందుకంటే టర్కీతో ఉన్న పరోక్షంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వాళ్ళ డ్రోన్స్ని మన మీదకి పంపించిన తరుణంలో అక్కడ టూరిజం కూడా సాధ్యమైనంతగా మన వాళ్ళు కట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అజర్బైజాన్ అండ్ తుర్కీ 2 దేశాలతో. దీంతో సెలిబీ ఒప్పందాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టి రివోక్ చేయడం జరిగింది. అదొక మేజర్ అప్డేట్. ఆస్ట్రాడియం ఆల్ టైమ్ హిట్ చేసింది 609 రూపాయలకి. గత 3 నెలల కాలంలోనే స్టాక్ 40% మేర పెరిగింది. కిర్లోస్కర్ ఇంజన్స్ టాప్ గెయినర్గా నిలిచింది. నిన్న 17% దాకా స్టాక్లో జంప్. ఫోర్స్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ క్లర్క్స్ సర్వీసెస్ కూడా దాదాపు 35 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్లో జంప్ చూసాము. ఫండ్ మేనేజర్స్ కొద్దిగా మనకి క్యాష్లో ఉండడంతో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, కోఫోజ్, కోటక్ మహీంద్రా స్టాక్స్ని కొనుగోలు చేస్తుంటే ఐటీసీ, ఎయిర్టెల్, ఐసిఐసి బ్యాంక్, పేటీఎం, గెయిల్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ చేస్తున్నారు. మిడ్ క్యాప్లో ఆర్బీఎల్ బ్యాంక్, సింజీన్, కేఈ ఇంటర్నేషనల్, యుజీవన్, ఈక్విటాస్, ఉషా మార్టిన్ స్టాక్స్ని కొనుగోలు చేయగా ఐటీడీ సిమెంటేషన్, కార్ ట్రేడ్, సిఎస్బీ, ఆంబర్, ఇంద్రప్రస్థ స్టాక్స్ని సేల్ చేస్తున్నారు. క్యాష్ హోల్డింగ్ విత్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సోర్ టు 5-month హై. సో 5 నెలల గరిష్ట స్థాయికి చేరింది. క్యాష్ లెవెల్స్ కొద్దిగా పెంచుకుంటున్నారు మే 21 తర్వాత. ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా ఆడుగా బిహేవ్ చేస్తున్నాయి అప్పుడప్పుడు. దీనికి తోడు మార్కెట్స్ కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మళ్ళీ ఓవర్ బాట్ జోన్లో కూడా మార్కెట్స్ వెళ్ళడం చూస్తున్నాము. వోల్టాలిటీ చాలా తీవ్రంగా ఉండడంలో కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ తమ అమ్యునిషన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అతిపెద్ద లోన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందింది. దాదాపు $3 బిలియన్ ఆఫ్షోర్ లోన్ని రిలయన్స్ ఈ మధ్య తీసుకుంది. అదొక అప్డేట్. సింగపూర్ జిఐసి సీక్స్ సిసిఐ నాడ్ ఫర్ 2.14% స్టేక్ ఇన్ గ్రో. ఓకే ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. ఇప్పటికే ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.